అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. Please. కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ గారు డైరెక్టర్స్ కూడా వేదికను అలంకరించి ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర భాగంగా గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక థీమ్తో ఈరోజు పర్చూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కార్యక్రమం గురించి చాలా విస్తృతంగా అన్ని అధికారులు కూడా తెలియజేయడం జరిగింది. అయితే రాబోయే రోజుల్లో మొన్ననే జరిగిన కలెక్టర్ల సమావేశంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పినట్టు మొత్తం జిల్లాని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి మనము రీయూజబుల్ మెటీరియల్ ని యూజ్ చేసేటట్టు మనం వెళ్ళాలి. స్వచ్ఛత ప్రతి రంగంలో మన జీవితంలో ఉండాలి. ఇంట బయట కార్యాలయం అన్ని కూడా స్వచ్ఛంగా ఉండాలి. క్లీన్ ఆఫీస్ మరియు గ్రీన్ ఆఫీస్ అనేది కూడా ఆయన తెలియజేయడం జరిగింది. కలెక్టరేట్ నుంచి మొదలుకొని అన్ని జిల్లాధికారుల కార్యాలయాలు, మండలాధికారులు, తర్వాత గ్రామాధికారులు అన్ని కార్యాలయాలు స్వచ్ఛ కార్యాలయాలు, స్వచ్ఛ కార్యాలయాలుగా మనము తీర్చిదిద్దాలి. ఇవన్నీ కూడా అందరూ జిల్లాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజల సమన్వయంతో మీరందరూ చేస్తారని నేను భావిస్తున్నాను. అలాగే ఈరోజు ప్లాంటేషన్ అక్టోబర్ నెల మనకు ఆల్రెడీ టైం తక్కువ ఉంది. అక్టోబర్ దాకా మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు. సోషల్ ఫారెస్ట్రీ డిఎఫ్ఓగా గతంలో నాతో పనిచేసినారు, ఇప్పుడు జిల్లా అటవీ శాఖ అధికారిగా ఉన్నారు. ఆయనకి కూడా నేను కోరుతున్నాను, జిల్లాలో ప్రతి చోట ఎక్కడెక్కడ వీలుంది అక్కడ మనము ప్లాంటేషన్ చేయాలి. ఏ ప్రాంతంలో నాటాలని సైంటిఫిక్ అనాలిసిస్ తో వెళ్ళాలి. ఏ స్పీషీస్ ఎక్కడికైనా అది రావు, ఎక్కడ ఏది పెడితే బాగుంటుంది. అలాగే మన ఆఫీస్ లేదా మన ఇల్లు, మన వీధి చూసుకుంటే ఒక్క చెట్టుకి ఇంకొక చెట్టు మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? గ్యాపే ఉండకూడదు. ఎక్కడ చూసినా చెట్లు ఉండాలి, ఎక్కడ చూసినా నీడ. వారికి వివరించే అవకాశం మనకు దొరికింది కాబట్టి వారు మన నియోజకవర్గాన్ని ఎంచుకున్నందుకు గానీ ఈ ప్రోగ్రామ్ కి మనందరి తరఫున గట్టిగా చప్పట్లు కొట్టి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, నేను కలెక్టర్ గారు పెట్టాం, దీనికి ప్రభుత్వం పాలసీలు తర్వాత అధికారులు కూడా పెద్ద ఎత్తున సహకరిస్తామన్నారు. ఈ సంవత్సరం కూడా మొన్ననే మనకి చాలా పెద్ద ఎత్తున ఎన్ఆర్ఐజేసుల్లో నిధుల కేటాయింపు మన నియోజకవర్గానికి కేటాయించడం జరిగింది. అలాగే ఈ రోజు కలెక్టర్ గారికి ఈ సభ సందర్భంగా చాలా ఇంపార్టెంట్ వర్క్స్, ప్రజలు బాగా ఇబ్బంది గురవుతున్నాయి, 1 కోటి రూపాయల దాకా వారికి ఈ సిమెంట్ రోడ్ నిర్మాణానికి ఎన్ఆర్ఐజేస్ కింద తీసుకోవాలని చెప్పి వారిని కూడా కోరటం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేసినప్పుడు మనకి కొన్ని సంవత్సరాల్లో ఒక మంచి ఫలితం వస్తుంది. కాబట్టి దీన్ని గమనించాలని చెప్పి స్థాయిలో కూడా మరిన్ని వీడియోస్
కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.